అందరికీ నమస్కారం అండి. కొత్త కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ G+1 వస్తుంది. అది కూడా కార్ పార్కింగ్ ఉందండి. ఎంట్రన్స్ లో కార్ పార్కింగ్ ఉంది. ఇది మొత్తం వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా చేపించారండి వర్క్ మొత్తం కూడా. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ లోనే మనకి వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. వర్క్ అయితే బాగా చేపించారండి. ఇండిపెండెంట్ హౌస్, న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్. తూర్పు ఫేసింగ్ వస్తుంది. టీవీ నెట్ కబోర్డ్ చూస్తున్నారు. ఇక్కడ ఎల్ షేప్ హాల్ అయితే ఉంది. ఇది మొత్తం డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ కూడా ఇచ్చారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 130 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. 130 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 వస్తుంది. కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేస్తున్నాయి. నేను గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నాను. ఇది వాష్ ఏరియా అండి. నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, పని మనిషి ఎవరన్నా బయట నుంచి వెళ్ళొచ్చు. ఇదంతా ఓపెన్ టాప్ కిచెన్. ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సింగినగర్ లొకేషన్ లో వస్తుందండి. బ్యాంకు లోన్ వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది, మీరు చూస్తున్నారు. ఇదంతా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అండి. మనం నడుచుకుంటూ వెళ్ళి ఆటో కానీ బస్సు కానీ ఎక్కవచ్చు. విజయవాడ సింగినగర్ మంచి ప్రైమ్ లొకేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. చాలా మంచి ప్రాపర్టీ. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారండి మీరు. ఇక్కడ కూడా 6x6 మంచం వేసుకోవచ్చు. G+1 వస్తుంది. సేమ్ గ్రౌండ్ ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం హాల్ పెరుగుతుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ అందులో నుంచి కూడా దారి ఉంది. మొత్తం డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తానండి. మొత్తం 130 గజాలు. కాస్ట్ అయితే కనుక 1,45,00,000 అయితే చెప్తున్నారు. 130 గజాలు G+1. తూర్పు ఫేసింగ్ వస్తుంది. కింద పైన 2 బెడ్రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. బ్యాంకు లోన్ వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే చేపిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.